పేరు మార్చొచ్చు. ఇప్పుడు సచివాలయానికి ఏదో విజన్ యూనిట్ అని పెడతామని నిన్న చెప్పి మళ్ళీ ఏమనుకున్నారో తెలీదు. రాత్రి మళ్ళీ ఇవాళ పేపర్లో విజన్ యూనిట్ అన్నాం కానీ ఇంకా పేరు పూర్తిగా పెట్టలేదు అని. మీరు పేరు ఏదైనా పెట్టండి, అది జగన్ విజన్ యూనిటే. మీరు ఆరోగ్యశ్రీ పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? పోనీ మీరు ఆర్టీసీకి పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? మీరు అమ్మఒడికి పేరు మార్చారనుకోండి, ఇవాళ ఏమని పిలుస్తున్నారు? మీరు రైతు భరోసాకి పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? ఇవన్నిటినీ ప్రజల కోసం సృష్టించిన వాళ్ళ పెట్టిన పేర్లే పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సచివాలయం పేరు మార్చినా కూడా అది జగన్ విజన్ యూనిటే, అది సచివాలయమే. ఇన్నాళ్ళకి క్షేత్రస్థాయిలో ఇలా ఒక సచివాలయం ఆధారంగా పరిపాలన ఇలా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నందుకు మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందనే విషయాన్ని అర్థం చేసుకోమని మేము అర్థం చేసుకున్నామని చెప్తూ ఉన్నాం.